శ్రీసూక్తం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమజ్జాం హస్తినాథప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాం సుస్మితాం హిరణ్యప్రాకారామాద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అలక్ష్మిర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్థవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాచ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిచ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రైస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్నోద మే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీం శ్రయతాం యశః కర్ధమేన ప్రజాభూత మయి సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ ఇందేయం పురుషానహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా శ్రీ సూక్తాన్ని అక్షర దోషాలు లేకుండా రోజుకి 108 సార్లు 11 రోజులు నియమనిష్టలతో మారేడు చెట్టు కింద కానీ, గోశాలలో కానీ, నదీ తీరంలో కానీ పఠించితే కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణం చెప్తుంది.